హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేయబోతున్నాం. ఇంట్లో ఎప్పుడైనా కొన్ని కూరగాయలు మిగిలిపోయినప్పుడు ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందుగా తెలుసుకుందాం. ఆలుగడ్డ, గోరుచిక్కుడు, ఉల్లిగడ్డలు, దొండకాయ, క్యారెట్, టమాటాలు, వంకాయలు. మేము ఈ 5 కూరగాయలను తీసుకున్నాం. మీ దగ్గర ఎక్కువ ఉంటే కూడా తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 2 కప్పుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఓసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత గోరుచిక్కుడు వేసుకోవాలి. ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తినడం వల్ల మన బాడీకి కావాల్సిన పోషక విలువలు ఎంతో సమృద్ధిగా అందుతాయి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకొని అన్ని కూరగాయలు మంచిగా వేగేలా చూసుకోవాలి. ఇప్పుడు మంచిగా అన్ని కూరగాయలు వేగిన తర్వాత కోసిపెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఓసారి మంచిగా కలుపుకోవాలి. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని తెలంగాణలో అయితే పెద్దల అమావాస్య రోజున చేస్తారు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలన్నీ మంచిగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత మంచిగా ఓసారి కలుపుకోవాలి. తర్వాత ఓ గ్లాస్ నీళ్ళు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కోసం పల్లీలను వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పల్లి పొడిని కూరలో వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ. ఈ కర్రీ వేడివేడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది.